అందరికీ నమస్కారం. భారతీయ సంస్కృతిలో రామాయణం ఒక అద్భుత కావ్యం. మనిషి ఎలా జీవించాలో నేర్పిన శ్రీరాముడి ప్రస్థానం ఈ బాలకాండతోనే మొదలవుతుంది. అయోధ్యలో ఆనంద బాష్పాలు, అడవుల్లో రాక్షస సంహారం, మిథిలలో సీతమ్మ చేతిని అందుకున్న శుభతరుణం, వీటన్నిటినీ సమాహారమే ఈ బాలకాండ. పదండి ఆ రాఘవుడి బాల్య విశేషాల్లోకి వెళ్దాం. అయోధ్యలో వేడుక, రాముడి జననం. చాలా కాలం క్రితం కోసల దేశాన్ని దశరథ మహారాజు ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. అవన్నీ ఉన్నాయి కానీ అతనికి సంతానం లేదన్న చింత వేధించింది. అప్పుడు వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞగుండం నుండి సాక్షాత్తు యజ్ఞపురుషుడు పాయసాన్ని ప్రసాదించాడు. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో లోకాన్ని రక్షించడానికి ఆ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు, 4 కుమారులు అయోధ్య వీధుల్లో ఆడుతుంటే ఆ నగరమే పరవశించిపోయేది. విశ్వామిత్రుడి రాక మొదటి ధర్మ పరీక్ష. కుమారులు యవనంలోకి అడుగు పెడుతున్న వేళ అయోధ్యకు విశ్వామిత్ర మహర్షి వచ్చారు. తన యజ్ఞాన్ని పాడు చేస్తున్న మారీచ, సుబాహులను అడ్డుకోవడానికి రాముడిని పంపమని కోరారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కొడుకును పంపడానికి దశరథుడు మొదట భయపడినా గురువు ఆజ్ఞ మేరకు రాముడిని, లక్ష్మణుడిని పంపాడు. ఇక్కడే రాముడిలో వీరత్వం బయటపడింది. వయసులో చిన్నవాడైనా అధర్మాన్ని ఎదిరించడానికి రాముడు సిద్ధమయ్యాడు. దారిలో తాటక అనే రాక్షసిని సంహరించి అడవిని భయం నుండి విముక్తం చేశాడు. యజ్ఞరక్షణ, విద్యల గ్రహణం. సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుండగా రాక్షసులు ఆకాశం నుండి రక్తాన్ని కురిపించారు. అప్పుడు రాముడు తన శరవేగంతో మారీచుని 100 యోజనాల దూరం విసిరేసి సుబాహుడిని సంహరించాడు. మునులందరూ రాముడిని కొనియాడారు. విశ్వామిత్రుడు రాముడికి ఎన్నో దివ్య అస్త్రాలను, బల అతిబల విద్యలను ఉపదేశించాడు. ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే గురువు వద్ద శిష్యుడిగా ఒదిగి ఉంటేనే సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని, అది దేవుడైనా సరే. అహల్య శాప విమోచనం, మిథిలా వైభవం. అక్కడి నుండి వారు మిథిలా నగరానికి బయలుదేరారు. దారిలో ఒక రాయి రాముడి పాదధూళి తగిలి స్త్రీగా మారింది. ఆమె అహల్య. రాముడి కరుణకు ఆ రాయి కూడా కరిగిపోయింది. ఇక మిథిలలో జనక మహారాజు కొలువులో ఒక భారీ శివధనుస్సు ఉంది. దాన్ని ఎవరూ కదిలించలేరు. కానీ రాముడు చాలా సునాయాసంగా దాన్ని ఎత్తి అల్లెత్రాడు బిగిస్తూ ఉండగా అది భీకరమైన శబ్దంతో విరిగిపోయింది. ఆ ధనస్సు విరగడం అంటే సీతమ్మ రాముడి సొంతం కావడమే మరి. సీతారామ కళ్యాణం. దశరథుడు సపరివారంగా మిథిలకు చేరుకున్నాడు. సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. కేవలం రాముడికే కాదు, 4 సోదరులకు జనక మహారాజు కుమార్తెలతో వివాహం జరిగింది. లోకం మెచ్చిన ఆదర్శ దంపతులుగా సీతారాములు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. బాలకాండ ఇక్కడితో ముగుస్తుంది కానీ రాముడి ధర్మ ప్రస్థానం ఇక్కడే మొదలవుతుంది. తర్వాతి భాగంలో ఆ అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. తప్పులేమన్నా ఉంటే మన్నించండి. నమస్కారం.